నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి కులం పంచాయతీ తీసుకొచ్చాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సోమవారం కులగణన సర్వేపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభా 3,54,75,554 ఉన్నట్లు ఆయన అసెంబ్లీలో వెల్లడించారని, కానీ రాష్ట్రంలో నమోదైన ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నారని పేర్కొన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారు 1947 లక్షలే ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే సరైంది కాదన్నారు. 554 పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట. హిందూ దినపత్రిక కేసు. సరే, నేను ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మా వానికి చెప్పి అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లకి వెళ్ళి తీయండి అంటే ఈ 33 జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇచ్చిండ్రు సంఖ్య. లేటెస్ట్ 3,35,27,925 ఓటర్లు. ఓకే, ఇది 3,55,00,000 దాదాపు, ఇది 3,35,00,000 పైన, అంటే సుమారు 19-20 లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో, అంటే 18 సంవత్సరాల లోపల. సరే, ఇంకో పంచాయతీ అసలు ఏంది, ఇంతేనా ఉంటారా అని నేను అసలు 18 సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఉన్నారు జర తీయంది లెక్క అన్న. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లోకి వెళ్ళి తీస్తే 0 నుంచి 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు 38.99, అంటే 39 లక్షల మంది పిల్లలు ఉన్నారు 6 సంవత్సరాల లోపల. 6 నుంచి 18, ఇది 6 సంవత్సరాలు, అది 12 సంవత్సరాలు, అంటే దీనికి డబల్ ఉండాలా సుమారు, అంటే 80 లక్షలు ఉండాలా. సరే, తక్కువ పట్టుకోరు, 60 లక్షలే పట్టుకోరు, అంటే దాదాపు 1 కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు. అంటే జనాభా ఎంత కావాలండి? 335 ఓటర్లు 1 కోటి మంది. ఇది 435 కంటే తక్కువ జనాభా ఉండదు. ఇదో సర్వే కాదు, ఇదో మన్ను కాదు. సూలకుట్ల సర్వే చేసినాం రేవంత్. ఒకటి. రెండవది, ఈ కులం పంచాయతీ మొదలుపెట్టాడు. దీంతో చేసి నా కులం పెద్దది, నీ కులం పెద్దది, ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది, దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి, ఐఎమ్ ఏ హిందూ నేషనల్ అని. భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే, ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే, హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం, నా కులం భారతీయతత్వం తప్ప వేరేది ఉండదు. ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు, సహించకూడదు కూడా.